ఈ రోజు మన కిచెన్ లో ఒక అద్భుతమైన రెసిపీని అయితే తీసుకొచ్చేసాను. ఈ రెసిపీ అనేది నాన్ వెజ్ లవర్స్ చాలా ఇష్టంగా అయితే తింటారు. కాబట్టి ఈ రెసిపీని ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. మనం బయటికి వెళ్ళి రెస్టారెంట్ కానీ హోటల్లో కానీ లేదంటే స్ట్రీట్ ఫుడ్లో కానీ తినేటప్పుడు తప్పకుండా ఆర్డర్ చేస్తాం కదా. అలా బయటికి వెళ్ళి తినకుండా ఇంట్లోనే మీరు ఒక 15 నుంచి 20 నిమిషాలు చాలా సింపుల్ అండ్ ఈజీగా అలానే టేస్టీగా కూడా చేసుకోగలుగుతారు నేను చెప్పే విధంగా వింటే. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. హాయ్, దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ శిరీష. ముందుగా అయితే ఒక బౌల్ని అయితే తీసుకోండి. ఇలా బౌల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. బోన్లెస్ చికెన్ అయితే బాగా అయితే ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని తీసుకోండి. పీసెస్ అనేవి మరీ పెద్దగా ఉండొద్దు, కొంచెం మీడియం సైజ్ ఉంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పీసెస్ ఉంటే సరిపోతుంది. ఇలా పీసెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఎంత చికెన్ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీ తినేదాన్ని బట్టి కూడా కారం అనేది కొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగానే ఫాలో అయిపోండి. టేస్ట్లో మీరు ఆలోచించాల్సిన పని అనేది అస్సలు ఉండదు. కాబట్టి నేను చెప్పే విధంగా అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం చికెన్ తీసుకున్న దాన్ని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. కాబట్టి పర్ఫెక్ట్గా మీరు ఎంత చికెన్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇలా వీటన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ అనేది కలర్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను. చాలామంది కలర్ కోసం అంటే మంచి కలర్ రావాలని కలర్స్ అయితే యాడ్ చేస్తారు. నేను అలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వాడకుండా రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యూస్ చేస్తున్నాను. మీకు ఒకవేళ కలర్ కొంచెం ఎక్కువ కావాలంటే కలర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా వీటన్నిటిని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత మీకు కొంచెం అది పొడి పొడిగా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు అవసరం లేదంటే యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే చికెన్ అనేది మనం మ్యాగ్నేట్ చేస్తాం కాబట్టి వాటర్ అనేది ఆటోమేటిక్గా అయితే బయటకు వస్తుంది. వాటర్ యాడ్ చేయాల్సిన పని అసలు లేదు. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల వరకు రైస్ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి 2 స్పూన్లు రైస్ పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక గుడ్డుని అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా గుడ్డును కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా బాగా అయితే మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇవన్నమాట ప్రతి ముక్కకి పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మీకు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అయితే తీసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 20 నిమిషాలు అనమాట పక్కన అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇలా పెట్టడం వల్ల అన్నింట్లో కూడా ఫ్లేవర్ అనేది బాగా అయితే వెళ్తుంది. కాబట్టి ఈ విషయం మాత్రం మర్చిపోకండి, బాగా మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న లోపు మనమైతే ఒక కళాయిని అయితే తీసుకోవాలి. ఒక కళాయి తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనకి ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మీ అందరి కోసం ఒక చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను, కాబట్టి జాగ్రత్తగా అయితే వినండి. ఇలా ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొంచెం చింతపండు యాడ్ చేస్తే, అంటే చింతపిక్కలు లేని చింతపండుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనం అనమాట ఏవైనా నూనె వస్తువులు చేసేటప్పుడు అవి ఆయిల్ పీల్చకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి. కాబట్టి ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా పిండి వంటలు కానీ ఏవైనా ఫ్రై చేసేటప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఈ ట్రిక్ మీకు వర్కౌట్ అయ్యిందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే ప్రతిసారి కూడా ఏవైనా పిండి వంటలు కానీ ఏవైనా ఫ్రైస్ చేస్తే మేము ఇలానే చేస్తాము. మాకైతే ఆయిల్ పట్టకుండా అయితే ప్రతి వస్తువు కూడా బాగానే వస్తుంది. కాబట్టి ఈ టిప్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి యూజ్ అయ్యిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.
ఎప్పుడైనా సరే ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత వాటిని అనమాట యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో నేను పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే ఒక్కొక్కటిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఆ కళాయిలో ఎంత సరిపోతుందో అన్ని పీసెస్ని అయితే యాడ్ చేసుకోండి. మిగతా పీసెస్ని ఇంకొక ట్రిప్కి అయితే ఉంచుకోండి. ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వెంటనే కలిపేయకూడదు. ఒక 1 or 2 minutes అనమాట అలా ఫ్రై అవనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత దాన్ని అనమాట ఇంకొక వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పకోడీ చేస్తున్నాం కాబట్టి మంటని అనమాట హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు వేయకండి. ఎందుకు అంటే మీదకి కలర్ అయితే వచ్చేస్తుంది కానీ లోపలైతే పీసెస్ అనేవి ఉడకవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాలు లేదంటే మహా అయితే ఒక 5 నిమిషాల వరకు అయితే కుక్ చేసుకుంటే అప్పుడు అనమాట పీసెస్ అనేవి బాగా అయితే కుక్ అవుతాయి. మీకు కలర్ కూడా మంచి కలర్ అయితే వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నాకైతే పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కొంచెం కూడా యూస్ చేయలేదు. మీరే చూసుకోండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. ఇప్పుడు నేను ఈ విధంగా ఫ్రై చేసి అయితే బయటికి అయితే తీసేసాను. ఇలా తీసిన తర్వాత దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే లంచ్తో కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయిందో. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎవరైనా నాన్ వెజ్ లవర్స్ ఉంటే వాళ్ళకైతే ఈ రెసిపీని అయితే షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.